నేను షీలా. మానవ ఆరోగ్యం పట్ల అనుసరించే సహజ సంరక్షణ విధానాలనే పశు సంతతికి వర్తింపచేస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన పశు వైద్యులు. పశువుల పోషణ, రక్షణలలో మరింత భరోసాను కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హోమియో వైద్య విధానంతో పశు సంతతికి చికిత్సను అందిస్తున్నారు. అలాగే మన దేశంలోనూ అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో హోమియో వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు డాక్టర్ దంటు సత్యనారాయణ. పశు సంరక్షణలో హోమియో మందులతో సత్ఫలితాలు సాధిస్తున్న సత్యనారాయణ గారిపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామంలోని పశు సంవర్ధక శాఖలో వైద్య సేవలు అందించి రిటైర్డ్ అయ్యారు డాక్టర్ దంటు సత్యనారాయణ. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటి నుంచి అలోపతి వైద్యంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. రైతుకు ఆ భారం, కష్టం తగ్గించడంతో పాటు పశువులకు సులువుగా వైద్యాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో హోమియోపతి వైద్యాన్ని మొదలుపెట్టారు. ఎక్కిరాల అనంతకృష్ణ గారి దగ్గర హోమియోపతి వైద్యంలో మెళకువలను నేర్చుకున్నారు. హోమియో వైద్యంలో పశువులపై ఆయా రోగాలకు ప్రయోగాలు మొదలుపెట్టి సత్ఫలితాలు సాధించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు హోమియో వైద్యానికి సంబంధించిన ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు దంటు సత్యనారాయణ. నేను పశువుల డాక్టర్గా పనిచేసి 2003లో రిటైర్ అయిపోయాను. ఖమ్మం జిల్లా నుంచి 33 సంవత్సరాలు పశు వైద్యంలో చేశాను. నేను పశు వైద్యం చేసినప్పుడు అల్లోపతి వైద్యమే చేసేవాళ్ళం. వేరే వైద్యం పశు వైద్యంలో లేదు. మనుషులకు ఉన్నట్టు అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ఇలాంటి ప్రక్రియలు పశు వైద్యంలో లేవు. తక్కువ ఖర్చుతోటి పశు వైద్యం ఎలా చేయాలనేటువంటి ఊహ బాగా ఉండేది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటిది ఒకరోజు మేమంతా మిత్రులు అంతా కూర్చొని మాట్లాడుకుంటే ఏదో హోమియోపతి మందు గురించి, ఏదో ఒక జబ్బుకి హోమియోపతి బాగా పనిచేసింది అని మిత్రులు చెప్పడంతో దాన్ని ఎందుకు పనిచేసిందని ఆలోచించి ఆ మందు తెప్పించి వాడటం జరిగింది. ఆ మందు బాగా పనిచేసింది. ఆ జబ్బు కూడా 10 రూపాయల ఖర్చుతోటి ఆ మందు జబ్బు తగ్గిపోయింది. జబ్బు తగ్గిపోతే దీని మీద ఏదో బాగుంది వైద్యం, ఇది ఎట్లా దీన్ని ప్రక్రియని బాగు చేయాలి, అసలు ఈ ప్రక్రియ వల్ల పశువులకి ఎలా తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో దాని మీద స్టడీ చేయాలనే ఉద్దేశంతో మా గురువుగారు ఎక్కిరాల కృష్ణమాచార్య గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి, శ్రీశైలంలో ట్రైనింగ్ క్లాసెస్, అన్ని చోట్ల ట్రైనింగ్ క్లాసెస్ అయ్యి 3-4 సంవత్సరాలు దాని మీద కృషి చేసి పశు వైద్యంలో చేయాలనేటువంటి పశు వైద్యంలో చేయటం మొదలుపెట్టాం. చేసిన ప్రతి కేసుని దానికి హిస్టరీ, అసలు ఎలాంటి హిస్టరీ ఏంటి, దానికి ఏం వైద్యం వాడాం, అలాగనే సిమ్టమ్స్, దానికి ఎట్లా వాడితే తగ్గింది అనేదంతా రికార్డెడ్ చేసి మేము 10 మంది డాక్టర్లు అందరం పంచుకొని మేము ఈ వైద్యం ప్రక్రియను బాగా డెవలప్ చేయాలని చేసాం. దీని మీద పబ్లిక్ బాగా అవేర్నెస్ తీసుకురావాలి, తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని ప్రక్రియని బాగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తక్కువ ఖర్చుతోటి హోమియోపతి అవుతుంది. కాబట్టి దీన్ని పబ్లిక్లోకి తీసుకుపోతే రైతులు బాగా అవేర్నెస్, ఎవరికి తెలియదు హోమియోపతి పశువులు వాడతారనేటువంటి ఉద్దేశం. అయితే మాకు ఇంకా అనుభవం ఏంటంటే మనుషుల కంటే పశువుల్లో బాగా పనిచేసింది. ఎందుకంటే చుట్ట, బీడి, మందు, మసాలా, చుట్ట ఇలాంటి అలవాట్లు ఏం పశువుల్లో లేవు కాబట్టి చాలా బాగా పనిచేసింది. ఇంకోటి ఏంటంటే దాచిపెట్టుకోవడానికి రిఫ్రిజిరేటర్ అక్కర్లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, ఎన్నాళ్ళైనా పనిచేస్తుంది. ఒకసారి వాడినటువంటి మందు మళ్ళీ కొంచెం ఉంటే, మందులు ఉంటే మళ్ళీ తర్వాత వాడుకోవడానికి వీలవుతుంది. అలాగనే మెయిన్ ఇంకోటి ఏంటంటే తక్కువ ఖర్చుతోటి అవుతుంది. ఇంకోటి ఏంటంటే పశువుల్లో ఈ వచ్చేటువంటి పొదుగువాపు ఇలాంటి జబ్బులు కొన్ని ఉన్నాయి. ఈ జబ్బులకి అలోపతి వైద్యంలో చాలా ఖరీదై పాపం రైతులు చాలా ఇబ్బంది పడి ఒక్కొక్కళ్ళు వేలు ఖర్చు పెట్టుకున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి, తగ్గినటువంటి కేసులు కూడా ఉన్నాయి. దానికి ఆ హోమియోపతిలో చాలా తక్కువ ఖర్చుతో తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి దీన్ని బాగా ప్రిఫర్ చేయాలనే ఉద్దేశంతో చిన్న దాని మీద ఒక బుక్ లాగా రాసి పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశంతో బాగా పబ్లిక్ బయటికి తీసుకొచ్చి దాని మీద స్పందన బాగా వచ్చింది. విశాఖ డైరీలో కానీ లేకపోతే ఖమ్మంలో కానీ సరౌండింగ్ అంతా ఎక్కడ తెలిసిన వాళ్ళు అక్కడ బుక్స్ కావాలని చెప్పి అడగటం, బుక్స్ తోటి అవేర్నెస్ బాగా వచ్చేసి చదువుకొని దాని మీద అవేర్నెస్ బాగా సంపాదించుకున్నారు. వాళ్ళకి ఎవరికి ఫోన్ వస్తేనే వాళ్ళకి అందరికీ నేను ఫ్రీగా వైద్యం చేయటం, ఫ్రీగా చెప్పటమే అలాంటి ప్రక్రియ చేశాను. పశువులకు వచ్చే సాధారణ వ్యాధులకు, అంటు వ్యాధులకు హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయంటున్నారు సత్యనారాయణ గారు. ఇంగ్లీష్ మందులతో నయం కాని జబ్బులను సైతం హోమియోలో చికిత్స చేయవచ్చు అంటున్నారు. అంతేకాదు అలోపతి వైద్యంతో పోల్చుకుంటే
చాలా తక్కువ ఖర్చుతో పశువులకు చికిత్సను అందించవచ్చు అంటున్నారు. హోమియో మందులు వాడినా 2-3 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, రైతులు నిర్భయంగా వాడవచ్చని అంటున్నారు. హోమియోపతి అనేది డాక్టర్ హానిమన్ గారు జర్మనీలో కనిపెట్టినటువంటి హోమియో వైద్యం జర్మనీ నుంచి స్ప్రెడ్ అయిపోయి అన్ని దేశాలకి పాకింది. మన ఇండియా కూడా ముందు కలకటాలో వచ్చి తర్వాత బాగా స్ప్రెడ్ అయిపోయింది అన్ని రాష్ట్రాలకి. అయితే హోమియోపతి మనుషులకైనా మిగతా వాటికైనా పనిచేస్తుంది అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి బుక్కులు నా దగ్గర ఉన్నాయి. అమెరికా రాసినటువంటి బుక్కులు వాళ్ళే గుర్రాలకు కుక్కలకి అప్పుడు హోమియోపతి వాడేవాళ్ళు. ఆ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఎందుకు ఇక్కడ చేసుకోకూడదు, స్ప్రెడ్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో దాన్ని తయారు చేయడం జరిగింది, దాన్ని వాడటం జరుగుతుంది. పశువులకు వచ్చేటువంటి సాధారణ వ్యాధులు, అంటు వ్యాధులు అన్నిటి మీద హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయి. హోమియోపతిలో ఉండేటువంటి వ్యాధి లక్షణాలే కావాలి కానీ వ్యాధి పేరు అవసరం లేదు హోమియోపతిలో. అయితే మనకు మేత వేయకపోవటం, నెమర పెట్టకపోవటం, విరోచనాలు, లేకపోతే దూడలు చచ్చిపోతే పాలు ఇవ్వకపోవటం, ఎగలక్షియా, లేకపోతే మ్యాస్టైటిస్ అంటే పొదుగువాపు, ఈ రిపీట్ బ్లీడర్స్ కొన్ని ఊరికి తిరిగి ఎదగడుతుంటాయి. అలాగనే కొన్ని గుడ్ల మాయ ఈనక ముందు కొన్నిటికి వస్తాయి, ఈనిన తర్వాత కొన్నిటికి వస్తాయి. అలాగనే మాయ వేయకపోవడం వస్తుంది. వీటన్నిటికీ అలోపతిలో చాలా ఖరీదైపోతుంది. మీకు అందరికీ తెలిసిన విషయం, ఇదంతా రైతులందరికీ తెలిసిన విషయమే. అదే మందులు, ఇదే చికిత్స హోమియోపతిలో చాలా తక్కువ ఖర్చుతోటి, మీకు చాలా తక్కువ ఖర్చుతోటి దాదాపు 2-3 రోజుల్లో మీకు తగ్గిపోయేటువంటి చికిత్సా ప్రక్రియలు హోమియోపతిలో ఉన్నాయి. పొదుగువాపు వస్తుంది. పొదుగువాపు పైన పొదుగంతా రాయిలాగా అవుతుంది. మీకు అల్లోపతిలో ఎలాంటి మందు లేదు. నేను వాడాను, చాలా రోజులు వైద్యం చేశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు దాంట్లో ఏ మందు లేదు. యాంటీబయాటిక్స్ ఇచ్చిపోతుంటారు. ఆ యాంటీబయాటిక్స్ వల్ల వాపు తగ్గదు. ఆ వాపు రాయిలాగా ఉండేటువంటి వాపు కోరియం అనేటువంటి మెడిసిన్ ఉంది హోమియోపతిలో. మీరు 200 పొటెన్సీ కానీ 30 పొటెన్సీలో మొదలుపెట్టేసి మీరు వాడితే బ్రహ్మాండంగా 4-5 రోజుల్లో మీకు ఆ వాపంతా తగ్గిపోయి లోపల పొదుగులో ఉండేటువంటి చీము అలాంటివన్నీ కంప్లీట్ తగ్గిపోయి పొదుగు మంచి మామూలుగా తయారైపోయి జబ్బు తగ్గుతుంది. ఆ జబ్బుకి తగ్గటం కోసం మళ్ళీ పైటోలక్క కానీ లేకపోతే సిమ్టమ్స్ని బట్టి మీకు బ్రేయోని కానీ లేకపోతే బెలడోనా కానీ ఇలాంటి మందులు మీరు వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొన్ని పశువులు ఏంటంటే ప్రతిసారి అదకు వస్తూనే ఉంటాయి కానీ ఎన్నిసార్లు ఇంజక్షన్ చేసినా కూడా కట్టవు. ఎందుకంటే గర్భకోశ వ్యాధులు దానికి ఉన్నాయి. దాదాపు 1000 ఖర్చు పెడుతున్నారు, హార్మోన్స్ ఇస్తున్నారు కానీ తగ్గట్లేదు. అలాంటిది ఒక 100-200 రూపాయల్లో మీకు వైద్యం ఉన్నటువంటి 90% సక్సెస్ అవుతున్నటువంటి వైద్య ప్రక్రియ హోమియోపతిలో ఉంది. దూడలు చచ్చిపోతే ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇచ్చి పాలు పిండుతున్నారు. ఆక్సిటోసిన్ బ్యాన్ ఉంది, ప్రభుత్వం దాని మీద నిషేధం విధించింది. అయినా సరే రైతులు వాడుతూనే ఉన్నారు. అలాంటిది కాకుండా దానికి హోమియోపతిలో ఇగ్నీషియా అనేటువంటి మందు ఉంది. మీరు వాడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక వారం రోజులు మీరు వాడితే సెఫియా అనే ఒక మందు, ఇగ్నీషియా అనే మందు, ఈ 2 మందులు మీరు వాడితే బాగా పనిచేసి మీకు వారం రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు పాలు వస్తాయి. మీరు ఎన్నాళ్ళు పాలు ఇస్తుందో అన్నాళ్ళు పాలు పాడి రైతులకు హోమియో మందుల పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ అనుభవంలో అలోపతి వైద్యం కంటే తొందరగా హోమియోలో తగ్గిన కేసులు చాలా ఉన్నాయంటున్నారు ఈయన. డైరీ ఎట్లా పెట్టాలి, డైరీ మీద ఎట్లా పెట్టాలి అనేటువంటి పశువుల మీద వ్యాధులు మీద డీటెయిల్గా పుస్తకాలు రాశాను. మీరు వాడుకోవచ్చు, చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఎవరైనా సరే రైతులు నాకు టెలిఫోన్ చేస్తే మీరు మీ వ్యాధి లక్షణాలు చెప్తే నేను వైద్యం ఏం చేయాలో, ఏ మందు వాడాలో అన్నీ నేను చెబుతాను. దానికి నాకు ఎలాంటి ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హోమియోపతి అంటున్నారు కదా, మీరు ఎందుకు వాడాలి హోమియోపతి అంటే, ఒకటి తక్కువ ఖర్చుతోటి హోమియోపతి వాడుకోవచ్చు, ఖరీదు తక్కువ. రెండోది నో రియాక్షన్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. పొరపాటున మీరు ఒక మందు అయిపోయి ఇంకో మందు వేశారనుకోండి, ఏమీ కాదు. పశువుకి కానీ మనుషులకు కానీ దేనికి ఏం కాదు. కాకపోతే ఆ జబ్బు తగ్గదు, అంతేగాని ఆ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ కానీ ఏమీ ఉండవు. అదే అలోపతిలో మనం ఇంజక్షన్ బదులు ఇంకొక ఇంజక్షన్ చేసామండి, ఇమీడియట్గా రియాక్షన్స్ వచ్చి ఏదో చికాకు అయిపోతుంది. అలాంటి ఇబ్బందులు ఈ హోమియోపతిలో ఉండవు. అదే కుక్కలకు ప్రత్యేకంగా అండి, నేను చూశాను హాస్పిటల్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు, లారీల్లో కింద పడిపోయి చచ్చిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అలాంటి కుక్కలకు కూడా ఇంటి దగ్గర వైద్యం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన ఓనర్సు కుక్కలకు పాలలోనో అన్నంలోనో కలిపి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తున్నాయి హోమియోపతి మందులు. కాబట్టి నిర్భయంగా మీరు హోమియోపతి మందులు వాడుకోవచ్చు. హోమియోపతి వైద్యం చాలా లేటుగా తగ్గుతుంది, ఖరీదు తక్కువే కానీ చాలా లేటుగా తగ్గుతుంది అనేటువంటి పబ్లిక్లో ఒక అపోహ ఉంది.
కానీ అది అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ హోమియోపతి వైద్యం దగ్గరికి క్రానిక్ వాళ్ళే వెళ్ళేవాళ్ళు. క్రానిక్ కేసులు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళితే ఆ క్రానిక్ కేసులు ఎక్కడైనా సరే, ఇది హోమియోపతి కానివ్వండి, అలోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఏదైనా సరే ఆ లేట్గానే తగ్గుతాయి. కానీ ఇమీడియట్గా జ్వరం వస్తే 10 రోజులు తగ్గుతుందంటే ఏ వైద్యానికి ఎవరు వెళ్ళారండి? ఇవాళ వస్తే రేపో ఎల్లుండో తగ్గిపోవాలి. కానీ ఎక్కువ రోజులు వైద్యం జరుగుతుంది, 15 రోజులు వైద్యం చేయించుకుంటే తగ్గుతుంది అంటే ఎవరు వెళ్ళరు. కాబట్టి క్రానిక్ కేసులకు పాత రోజులు వెళ్ళేవాళ్ళు. పాత రోజుల్లో క్రానిక్ టైం కూడా లాగేది. అల్లోపతి మాకు కెమికల్స్ తోటి తయారవుతుంది. ఆయుర్వేదానికి వచ్చేసరికి చెట్ల పసలతో దీంతో తయారవుతుంది. అలాగనే హోమియోపతి కూడా చెట్ల పసలతో తయారవుతుంది, క్రిమి కీటకాలతో తయారవుతుంది, చేపల వీటితో తయారవుతుంది. మనిషికి ఉన్నటువంటి టీబీ ఉన్నటువంటి పేషెంట్ దగ్గర నుంచి రక్తం తీసి దాంట్లోంచి తయారు చేస్తుంది. అలాగనే రకరకాలుగా ప్రక్రియల నుంచి హోమియోపతి వైద్యం తయారు చేస్తుంది. ఈ హోమియోపతి వైద్యం ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ జబ్బుకి ఈ మందు, ఏ జబ్బు వల్ల ఏ మందు వల్ల ఈ జబ్బు వస్తుందో అదే మందుని ఆ జబ్బుకు వాడటం వల్ల తగ్గుతుంది. అంటే వ్యాక్సిన్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా అండి? ఏ జబ్బు వస్తే ఆ జబ్బు నుంచి రక్తం తీసేసి దాంతో మందు తయారు చేసి ఆ జబ్బు రాకుండా ప్రివెంటివ్ చేస్తారు. అదే హోమియోపతి. ఈ అల్లోపతి వ్యాక్సిన్లు ఈ హోమియోపతి పుట్టిన తర్వాతనే పుట్టినాయి, కానీ హోమియోపతి ముందు పుట్టింది. హోమియోపతి పుట్టిన తర్వాతనే ఈ వ్యాక్సిన్లు పుట్టినాయి. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు అలోపతి ఒక జబ్బు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ టీబీలో వైద్యం చేయాలనుకోండి, ఆ టీబీ ఉన్న పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి రక్తంలోంచి తయారు చేసినటువంటి మందునే ఆ టీబీ పేషెంట్కి ఇస్తే హోమియోపతిలో తగ్గుతుంది. అది హోమియోపతి. చదువు లేని రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా పశువుల వైద్యానికి సంబంధించిన మందుల కిట్ని తయారు చేశారు ఈ డాక్టర్. ఈ కిట్లో 50 రకాల మందులను పొందుపరిచారు. రైతులు తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేకుండా ఇంట్లోనే పశువులకు జబ్బు చేస్తే చికిత్స అందించే వెసులుబాటు కల్పించారు. కేవలం ఫోన్ ద్వారా పశువులకు వైద్య సేవలను అందిస్తున్నారు. మేము మందు తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. రైతులకి అన్ని చోట్ల హోమియోపతి మందులు దొరకట్లేదు. కాబట్టి అందులో పశు వైద్యం అంటున్నారు కదా, మాకు ఎవరు ఏమి ఇవ్వరు. చిన్న చిన్న గోళీలు వేస్తే ఎన్ని ఇవ్వాలో ఏంటో మాకు అది తెలియదు. ఆ రైతు అన్న దాని మీద నాకు ఊహ కలిగి ఎట్లా చేయాలి ఏమిటి అనేది ఆలోచించి బాగా ఒక చిన్న మెడికల్ కిట్ లాగా ఇస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో చిన్న మెడికల్ కిట్ ఇది తయారు చేసామండి. ముందు దీంట్లో 50 రకాల మందులు ఉంటాయి. ఇందులో ఇది చిన్న హోమియోపతి మెడికల్ కిట్ అని రాసేసి దీన్ని పెట్టాం. అయితే ఈ 50 డబ్బాలో 50 రకాల మందులు ఉంటాయి. ఈ ప్రతి దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, 1 2 3 4 అని. ఈ నెంబర్లన్నీ ఈ డబ్బా మీద మళ్ళీ ఇది 5వ నెంబర్ ఉందనుకోండి, ఈ 5వ నెంబరు బొరాక్స్ అనే మందు పేరంటూ ఉంటుంది. ఒకవేళ పైన ఒక అంకె చెడిపోయినా కూడా మందు పేరంటూ ఉంటుంది. ఇట్లా ప్రతి డబ్బాకి మందు పేరు ఉంటుంది. అలాగనే దీంట్లో ఒక షీట్ ఉంటుంది. ఇక చూడండి, 1వ నెంబరు ఎపిస్, ఎందుకు పనిచేస్తుంది అనేటువంటిది దీంట్లో ఉంటుంది. అలాగనే 4వ నెంబరు ఇది బ్రయోనియా, ఇది ఎందుకు పనిచేస్తుంది ఏమిటి అనేటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగనే 16 నెంబర్ ఉంది, ఇది ఎందుకు పనిచేస్తుంది ఏంటి పైటోలక్క, ఇట్లా ఎందుకు పనిచేస్తుంది ఏంటి అనేటువంటి దీని మీద 4-3 లక్షణాలు ఉంటాయి. ఈ రైతులు ఈ డబ్బా దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేసి, సార్ మీకు ఈ మందుకు ఈ లక్షణాలు ఉన్నాయి, ఏ మందు ఏమంటారంటే ఈ మందులు వేస్తాను. ఈ నెంబరింగ్ ఎందుకు ఇచ్చానంటే రైతులందరూ కొంతమంది చదువుకోని వాళ్ళు, అక్షరాలు రాని వాళ్ళు కూడా రైతులు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు డైరీ వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మనకు తెలుగు రాదు, వాళ్ళకి ఎంతసేపు హిందీ వచ్చు. దీని మీద నేను రాసినవన్నీ తెలుగు. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులందరూ తెలుగులోనే ఉంటారు కాబట్టి తెలుగు వచ్చు. కాబట్టి దీన్ని రైతుకు కావాలనే ఉద్దేశంతో రైతుకు తెలుగు వస్తుంది, దీన్ని తెలుగు మీద రాశాను. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వస్తున్న అతనికి తెలుగు ఉండదు, అతనికి నెంబర్ తెలుసు, 2 3 4 5 అంటే నెంబర్ తెలుసు. మన రైతులు కూడా కొంతమందికి పేర్లు తెలియదు కాబట్టి పేర్లు చెప్తే ఆ మందుకు పేరు కూడా వాటికి అర్థం కాదు. అందుకని నెంబర్ తీయమంటే నేను 14వ నెంబర్ తీయండి, 20 నెంబర్ తీయండి, 30 నెంబర్ తీయండి, 1వ నెంబర్ తీయండి, 5వ నెంబర్ తీయండి అని చెప్తే ఆ నెంబర్ తీసేసి తన రైతు దగ్గర పెట్టుకొని 5వ నెంబర్లోంచి 4 మాత్రలు వేయాడు. అలాగనే ఇంకొకటి చిన్న మీకు చెప్తున్నాను, మామూలు హోమియోపతి మందుల షాపులకు వెళ్ళేసరికి మీకు అనుభవం ఉంటుంది. చిన్న గోళీలు, చిన్న పిల్స్ లాంటివి ఇస్తుంటారు. ఆ చిన్న పిల్స్ మీకు ఎన్ని వెయ్యాలో ఏమిటో అసలు ఏమీ అర్థం కాదు. దాన్ని తీసుకొచ్చుకొని మీరు ఇబ్బంది పడతారు. కానీ ఇదే మేము ఇచ్చేటువంటి దీంట్లో పెద్ద మాత్రలు, యాస్ప్రోఎనాసిన్ టాబ్లెట్స్ లాంటి మాత్రలు ఉంటాయి. ఈ మాత్రలు 4 పెద్ద పశువుకి 4 మాత్రలు,
ఒక్క మాత్ర దగ్గర నుంచి 4 మాత్రల వరకు వేయచ్చు. అంటే ఒక మాత్ర అంటే దేనికంటే దూడకి, ఇప్పుడు చిన్న దూడకి 1 మాత్ర, కొంచెం పెద్దదానికి 2 మాత్రలు, ఇంకొంచెం పెద్దదానికి 3 మాత్రలు, పెద్దదానికి బాగా పెద్దదానికి 4 మాత్రలు వేయాలి. ఈ 4 మాత్రలు రోజు ఒకసారి వేయాలా, 2 సార్లు వేయాలా, 3 సార్లు వేయాలా అనే దానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వేయాల్సి వస్తుంది. ఆ కేసు సీరియస్ని బట్టి మీ ఇందులో హోమియోపతి మందులో పొటెన్సీ అని ఉంటుందండి, మీకు అంతా తెలిసే ఉంటుంది. ఇది 30 పొటెన్సీ కానీ లేకపోతే 200 పొటెన్సీ కానీ ఉంటుంది ఈ హోమియోపతి పశువుల్లో వాడేటువంటి. ఈ 30 పొటెన్సీ అయితే పొద్దున సాయంత్రం వాడుకోవచ్చు 4 మాత్రలు. అదే 200 పొటెన్సీ అయితే రోజుకు ఒకసారి వాడుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ మాత్రలు ఎట్లా వేయాలి, ఎట్లా వేస్తారు, నోట్లో వేస్తే సరిపోతాయి అంటే దీన్ని తవుడులో కలిపి పెట్టచ్చు, లేకపోతే దానాలో కలిపి పెట్టచ్చు, లేకపోతే ఇంత గడ్డి తీసుకొని పచ్చిగడ్డి 4 మాత్రలు పచ్చిగడ్డి ఇరిచేసి దాంట్లో పెట్టచ్చు, లేకపోతే అరటిపండు తీసుకొని 4 మాత్రలు అరటిపండులో పెట్టేసి పెట్టవచ్చు. సాధ్యమైనంత వరకు మేము చెప్పేది ఏంటంటే హోమియోపతి మందు డాక్టర్ చెప్పేది ఏంటంటే ఈ మాత్రలని సాధ్యమైనంత వరకు ఈ మూతలు తీసుకొని దానాలు వేయడం బెస్ట్. అంతేగాని మాత్రలు చేతిలో పట్టుకొని అరటిపండులో పెట్టేసి వేయొద్దు, అది గడ్డిలో పెట్టవచ్చు. చేతిలో పట్టుకోకుండా ఈ 4 మాత్రలు వేయండి. ఎందుకనంటే ఈ హోమియోపతి మందు ఈ మాత్రల మీదనే ఉంటుంది. మాత్రల మీద ఉండటం వల్ల మీరు చేతిలో పట్టుకొని అటు పెట్టుకుంటే ఈ మందు అంతా చేతికి అంటుంది, కానీ ఉట్టి మాత్రలే పశువులకు పోతాయి. జబ్బు ఉన్నట్టు మందు ఉన్నటువంటి మాత్ర పశువులకు వెళ్ళదు కాబట్టి జబ్బు తగ్గలేదనేది మీకు అపోహ వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముట్టుకోకుండా చేతితోటి ఈ మాత్రలు దానాలో పడేయండి, తవుడులో పడేయండి, లేకపోతే ఒరిగడ్డిలో పెట్టండి, ఎట్లాగైనా పెట్టడానికి వీలు. రైతులు ఇది స్వయంగా వాళ్ళు చేసుకోవడానికి వీళ్ళు, వాళ్ళే డాక్టర్స్ లాగా చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటిది కాబట్టి ఇది బాగా ఇవ్వటం జరుగుతుంది. రైతులు కూడా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళు బాగా వాడుకుంటున్నారు ఈ మందుల్ని. పశువులతో పాటు గొర్రెలు కూడా ఉన్నాయండి. గొర్రెల్లో బ్లూ టంగ్ అనేటువంటి వ్యాధి ఒకటి ఉంది, పీపీఆర్ అనేటువంటి వ్యాధి ఒకటి ఉంది, ఫుట్ అండ్ మౌత్ అనేటువంటి వ్యాధి ఉన్నాయి. ఇవి గొర్రెలకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధులు. అలాగనే బ్లూ టంగ్లో చాలా గొర్రెలు వైద్యం లేకుండా చాలా గొర్రెలు చచ్చిపోయినటువంటి రోజులు చాలా ఉన్నాయి. బ్లూ టంగ్ అంటే మీకు లక్షణాలు చాలామందికి తెలిసే ఉంటుంది. గొర్రెలు మెయింటైన్ చేసుకునే వాళ్ళందరికీ జ్వరం ఉంటుంది, నోట్లోంచి సుల్లు కారుతుంటుంది, నాలుకంతా నల్లగా అవుతుంటుంది, జ్వరం వచ్చి మేత మేయదు, నెవరబెట్టదు, పడిపోతుంటుంది, వణుకుపోతుంటుంది, కింద పడి చచ్చిపోతుంది. 2 రోజుల్లో చచ్చిపోతుంది, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి దానికి ఎట్లా వైద్యం చేయాలి, దానికి ఎట్లా ఈ జబ్బు తగ్గించాలనేటువంటి దాదాపు 7-8 నెలలు సంవత్సరాలు నేను దాని మీద కష్టపడి ఒక మెడిసిన్ తయారు చేశాను. బాగా పనిచేస్తున్నాయి. 90% 3 జబ్బుల మీద బాగా పనిచేస్తున్నాయి. తక్కువ రేట్లో జరుగుతుంది. కాబట్టి రైతులు గొర్రెలకి ఆ మందు కూడా వాడుకొని 3 రోజులు వాడాల్సిన అవసరం లేదు. రోజుకు 1 మాత్ర చొప్పున 3 రోజులు వాడితే కంట్రోల్ అవుతుంది. అలాగనే కుక్కల్లో కూడా ఉన్నాయి. కుక్కలు ఇబ్బంది పడుతుంటాయి, హాస్పిటల్ తీసుకురావడానికి మీకు తెలిసే ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకొని ఇంట్లో వాళ్ళు రావాలి, కాలేజీ పిల్లలు లేకపోతే స్కూల్లో వెళ్ళేవాళ్ళు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఇళ్లలోనే మీరు వైద్యం చేసుకోవడానికి, పాలల్లో వేసుకొని వైద్యం చేసుకోవడానికి మీకు హోమియోపతి మందులు డాగ్ మీద కూడా బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మందు మసాలా డాగులు కూడా పెడుతుంటారు కాబట్టి కొంచెం పెట్టకుండా జాగ్రత్త పడాలి వైద్యం చేస్తున్న రోజులు కనీసం. కాబట్టి మీరు ఇళ్లలో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి డాగ్ మీద ఉండేది నేను దాని మీద మీకు అందరికీ అవేర్నెస్ రావడం కోసం డీటెయిల్డ్గా నేను తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా నేను దాని మీద బుక్స్ కూడా రాశాను. మీరు అది కూడా చదువుకొని రిఫర్ చేసుకొని మీరు వైద్యం చేయించుకుని పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని, మీ పెంపుడు జంతువులైనటువంటి కుక్కల్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోమని తక్కువ ఖర్చుతో చేసుకొని ఈ రెండో ప్రక్రియ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నమాట. ఇది ప్రత్యామ్నాయ ప్రక్రియ, అలోపతి ఒకటే కాకుండా ప్రత్యామ్నాయ ప్రక్రియగా హోమియోపతి కూడా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సత్యనారాయణ గారు అందిస్తున్న ఈ హోమియోపతి చికిత్సపై రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తమ పశువులకు ఎలాంటి చికిత్స చేయాల్సి వచ్చినా హోమియో మందులను వినియోగిస్తున్నామంటున్నారు డైరీ ఫార్మ్స్ నిర్వాహకులు. పశువులకు హోమియో మందులను వాడటం ఎంతో సులువుగా ఉందని, ఈ మందులు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తున్న సత్యనారాయణ గారిని అభినందిస్తున్నారు. ఆర్గానిక్గా ఉండాలని, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండొద్దు అని అలోపతి బదులు మేము హోమియోపతి వాడడం జరుగుతుంది. హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, చాలా త్వరగా నయం అవుతున్నాయి. ప్లస్ వాటిని వాడడం కూడా చాలా సులువుగా ఉంది మాకు. ఎందుకంటే మేము అలోపతి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే కాంపౌండర్ రావడము, లేకపోతే వెటర్నరీని రావడము, ఇదంతా టైం టేకింగ్ ఉంటుంది. దాని బదులు మా గోశాలలోనే మేమే హోమియోపతి మందులు స్టాక్ పెట్టుకొని డాక్టర్ గారిని సంప్రదించి ఎలాంటి ఏదైనా ఇబ్బంది వస్తే, జబ్బు వచ్చినా, లేకపోతే ఎలాంటి గాయాలైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము వారికి ఫోన్లో సంప్రదించి పలానా మందులు వాడండి అని చెప్పగానే మేము ఇమీడియట్గా వాడుతున్నాం. దాంతో మాకు చాలా అలోపతి కంటే కూడా
చాలా ఎఫెక్టివ్గా ఈ జబ్బు నయమవుతుంది హోమియోపతి ద్వారా. లాస్ట్ ఒక 7 years నుంచి కూడా హోమియోపతినే వాడుతున్నాం. ఈ మెడిసిన్స్ తోటి ఏంటంటే హోమియోపతితో ఏంటంటే ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు మిగతా ఎనీ మన ఇవి తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవి తీసుకున్నా కూడా సో దట్ వీటిలో ఏమంటే ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా మిల్క్, ఇప్పుడు ఏ ఫీవర్ వచ్చింది మెలోనిక్స్ ప్లస్ కొట్టారు లేదంటే ఫిజిక్ కొట్టారు, దానిది ఏంటంటే కనుక దాని మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి 8 days ఆ మిల్క్ అవాయిడ్ మిల్క్ ఫర్ 8 days అని చెప్పి. సో దట్ ఏ డైరీ ఇండస్ట్రీలోనూ ఏదో ఇంజెక్షన్ చేశాము దానికని చెప్పి ఎవరు 8 days దాని మిల్క్ ఏ కస్టమర్స్కి పోయకుండా దూడగా తాగించకుండా ఉండరు. అదే కనుక మీరు హోమియోపతి తీసుకుంటే కనుక దాని మూలాన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవండి. ఆ మెడిసిన్ వేశారు దానికి ఏదో దూడకి పాలు పట్టించకూడదు, ఆ పాలు తాగకూడదు, దానికి ఏదో ఎక్స్పైరీ డేట్ ఉంటుందనో లేదంటే కనుక ఎక్స్ట్రా డోస్ అయ్యి గాయకి ఏదో ఆవుకి ఏదో రియాక్షన్ అవుతుందనో అటువంటివి ఏమి ఉండవండి హోమియోపతి మెడిసిన్. హోమియోపతి మెడిసిన్ ఈజ్ సేఫ్. ఒక మెడిసిన్ ఉంది దానికి ఏంటంటే ఆవుకు కూడా ఇంజెక్షన్ లేకుండా ఏంటంటే కానీ జస్ట్ పిల్స్ కానీ డ్రాప్స్ కానీ వస్తాయండి. అది మరి తెలగపిండి మీదైనా వేసి పెట్టచ్చు లేదంటే దానాలోనైనా కలిపి పెట్టచ్చు. సో దట్ ఏది ఉన్నా కూడా ఇప్పుడు పెయిన్స్కి కానీ ఫీవర్కి కానీ ఏది ఉన్నా కూడాను ఒక వెటర్నరీ ఏంటంటే కనుక ఎవరు గోపాల మిత్రతోటి కాదు వెటర్నరీ వాళ్ళ గురించి వెయిట్ చేయకుండా కూడా ఆ నెంబర్స్ తెలుసుకుని ఆ పేర్లు కనుక మనం గుర్తుపెట్టుకుని ఇది ఉంటే కనుక మన దాని యొక్క సిమ్టమ్స్ని బట్టి మనమే వైద్యం చేసుకోవచ్చు అండి. వీటి హెల్త్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు అలోపతి ట్రై చేస్తే అలోపతికి ఇంతకుముందు ఒక ఆవుకి కాలు కట్టుకట్టడం కానీ వెటనరీ మెడిసిన్ తీసుకొచ్చుకొని వెటనరీ డాక్టర్స్ రావడం గోపాల మిత్ర వాళ్ళు రావడం కానీ వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ ఇంజెక్షన్స్ వల్ల ఆవు హెల్త్ ఇంకా డిగ్రేడ్ అవ్వడం, ఇంకా వాటికి హెల్త్ విషయంలో చూసుకుంటే కూడా పాలు తగ్గిపోవడము ఇట్లా కాదనేసి మాకు ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఆ డాక్టర్ గారు ఏంటంటే ఒక హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు. అతను ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్ లేకున్నా సరే వేరే హోమియోపతి దగ్గరున్న స్టోర్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. అతను చెప్పిన కోడ్ ప్రకారం ఆ హోమియోపతి మెడిసిన్ తీసుకొచ్చుకోవడం వల్ల ఆ ఆవు తిరిగి లేవడం జరిగింది, కాలు నొప్పిపోయింది, పాలు కూడా అట్లానే ఇంతకుముందులానే వస్తున్నాయి. ఆవుని కట్టేసి ఇంజెక్షన్ ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ పొడుస్తారు చాలామంది. ఆ ఆవుని పొడవడం ఆ హరాస్మెంట్ లాగా ఉంటుంది. అదంతా లేకుండా మనం ఈ హోమియోపతి మెడిసిన్స్ అని తినిపిస్తే వాడి ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే అవి మనం మనుషులం ఎప్పుడు మనకి ఏమైనా ఆరోగ్యం పాడైనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎట్లా ఉంటుంది మనకి ఎక్స్రే ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ ఈ టెస్ట్ అని ఎట్లా టార్చర్ ఉంటుందో అట్లా ఆవులకు కూడా అట్లానే టార్చర్ ఉంటుంది ఒకవేళ మనం అలోపతి వాడితే. ఒక హోమియోపతి వాడడం వల్ల మనం హోమియోపతి డాక్టర్ మనకి ఇంత చిన్న చిన్న పిల్స్ ఎట్లా ఇస్తాడో వీటికి కూడా హోమియోపతి లాగా మనం పిల్స్ వేస్తాము, అవి ఆరోగ్యంగా తిరుగుతుంది మన మనుషులానే. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి